అందరు కూడా హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? మరి అందరూ బాగున్నారా? సో ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందామా? స్టార్ట్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలి? ప్రేయర్తో స్టార్ట్ చేసుకోవాలి. మనం ఏది చేసిన పిల్లలు, అది చిన్నదైనా పెద్దదైనా ఏ విషయమైనా సరే మనం దేంతో స్టార్ట్ చేసుకోవాలంటే ప్రేయర్తో స్టార్ట్ చేసుకోవాలి. సో ప్రార్థనతో స్టార్ట్ చేసుకుందాం. మన మధ్యనున్న అక్క వచ్చి మనం ప్రేయర్లో లీడ్ చేస్తారు. సో ప్రార్థన చేసినప్పుడు అక్క అన్న వాళ్ళకన్నా మీరు ఏసైతో మాట్లాడాలి. అక్క వాళ్ళు ఏం ప్రార్థన చేస్తున్నారా అని కాదు, కానీ ఏసయ్య ఈ ప్రోగ్రామ్ ద్వారా నేను బ్లెస్ అవ్వాలి ఏసయ్య, నువ్వు నాతో మాట్లాడేసయ్య అని ఒక చిన్న ప్రార్థన చేశారనుకోండి, ఏసయ్య మీ పక్కనే ఉన్నారు పిల్లలు, మరి ప్రార్థన చేసుకుందామా? హాయ్ పిల్లలు, ప్రైజ్ ది లార్డ్ అందరికీ. మరి మనం ఈ సండే స్కూల్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసుకునే ముందు ఒక చిన్న ప్రార్థనతో స్టార్ట్ చేసుకుందాం, ఓకేనా? అందరూ తలలు వంచి కళ్ళు మూసుకుందాం. ప్రేమగల దేవా, కృపగల యేసయ్యానికి వందనములు రాజా. తండ్రి ప్రభా, గడిచిన వారం అంతా ఏ రాజా మీ కృపలో ప్రభా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచారు, నీకు వందనములు ప్రభా. ఈ సాయంత్రకాల సమయంలో ప్రభా ఈ సండే స్కూల్ ప్రోగ్రాం ద్వారా ప్రభా ప్రతి ఒక్క చిన్న బిడ్డతో మీరు మాట్లాడండి తండ్రి, వారికి అర్థమయ్యే రీతిలో ప్రభా లెసన్ ద్వారా, మెమరీ వర్స్ ద్వారా ప్రభా ఎస్ఐ మీరే మాట్లాడమని, మహిమ పొందమని, ప్రతి ఒక్క బిడ్డని మీరు బ్లెస్ చేయమని అడుగుచు కార్యక్రమం అంతట్లో మీరు తోడే నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరు కూడా ప్రార్థన చేశారు కదా పిల్లలు, వెరీ గుడ్. మీ అందరికి యాక్షన్ సాంగ్స్ నచ్చుతున్నాయా పిల్లలు? చాలామంది మాకు ఈ సాంగ్ కావాలక్క, ఆ సాంగ్ కావాలి అని కింద కామెంట్ చేస్తున్నారు. మేము ఎక్కడైనా వెళ్ళినప్పుడు పర్సనల్గా మాకు చెప్తున్నారు. మేము కూడా మా పాత సాంగ్స్ అని, మీ కొత్త సాంగ్స్ కదా ఆ సాంగ్స్ అని, చాలా మీనింగ్ఫుల్ సాంగ్స్ పిల్లలు, అవన్నీ కూడా మీకు నేర్పించడానికి మేము రెడీగా ఉన్నాం. మరి ఈరోజు ఏ సాంగ్ అబ్బా చూసేద్దామా? మరి మీరు కూడా యాక్షన్ సాంగ్ చేస్తారా? మాతో కలిసి చేస్తారా పిల్లలు? మరి చేసేద్దామా కలిసి? వెరీ గుడ్. వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆది అందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా త్రోవలకు వెలుగు, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా త్రోవలకు వెలుగు. నన్ను లేవనెత్తును, నాకు ధైర్యమిచ్చును, నన్ను శుద్ధి చేయును, నాకు జీవమిచ్చును. నన్ను లేవనెత్తును, నాకు ధైర్యమిచ్చును, నన్ను శుద్ధి చేయును, నాకు జీవమిచ్చును. వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా త్రోవలకు వెలుగు. వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెనే, సృష్టి కలుగుమని పలుకగా సకల సృష్టి కలిగెనే. నీ వాక్యము వెల్లడైన తోడనే చీకటి తొలగెనే, నీ వాక్యము శరీరధారి అయి క్రీస్తేసుగా జన్మించెనే. Jesus is the word of God. Jesus is the Son of God. Jesus is the Word of God. Jesus is the Son of God. నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా త్రోవలకు వెలుగు, నీ వాక్యమే నా పాదములకు దీపము, వాక్యమే నా త్రోవలకు వెలుగు. నన్ను లేవనెత్తును, నాకు ధైర్యమిచ్చును, నన్ను శుద్ధి చేయును, నాకు జీవమిచ్చును. నన్ను లేవనెత్తును, నాకు ధైర్యమిచ్చును, నన్ను శుద్ధి చేయును, నాకు జీవమిచ్చును. ఈ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా త్రోవలకు వెలుగు, నీ వాక్యం
పాదములకు దీపము, నీ వాక్యమే నా త్రోవలకు వెలుగు. వావ్ పిల్లలు, చాలా మంది చాలా బాగా చేస్తున్నారు. చాలా వీడియోస్ మాకు పంపిస్తున్నారు. మీరు యాక్షన్ సాంగ్స్ చేస్తున్నవి, స్కిట్స్ చేస్తున్నవి, మీ ఇంటి దగ్గర చేసి రికార్డ్ చేస్తున్నారు పిల్లలు. మాకు చాలా హ్యాపీగా ఉంది. గాడ్ బ్లెస్ యూ. మీరు కూడా ఇలా పెద్దగా అయ్యి మీరు కూడా మంచిగా చిల్డ్రన్ మినిస్ట్రీ చేయాలి అని మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం పిల్లలు. ఇప్పుడు మనందరి ఇష్టమైన మెమరీ వర్స్ టైం. హలో పిల్లలు, మరి మెమరీ వర్స్ నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారా? మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనం, నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఈ మాటలు స్వయాన నిన్ను నన్ను సృష్టించిన యేసయ్య పలుకుతున్న మాటలు పిల్లలు. మరి నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మరి ఏ విషయం నమ్మాలి అంటే, నువ్వు ఇన్ని రోజులుగా ఏ విషయమకై ప్రార్థన చేస్తున్నావో, నీ అవసరతల కోసం, లేదా నీకు ఏమైనా కావాలని, లేదా నీకు ఏదైనా సబ్జెక్ట్లో డౌట్ ఉంటే దాంట్లో నువ్వు ద బెస్ట్ అవ్వాలని నువ్వు ప్రార్థన చేసినట్లయితే అది నీకు రావాలి అని అంటే నువ్వు నమ్మాలి. ఎలా నమ్మాలి అంటే, నా దేవుడు నేను దేనినైతే అడిగానో అది నాకు ఇచ్చేశాడు అని నమ్మినట్లయితే ఆ యొక్క కార్యం నీ జీవితంలో జరగడం నువ్వు చూస్తావు. పిల్లలు వెరీ గుడ్, మీరు చాలా తొందరగా మెమరీ వర్స్ నేర్చుకుంటున్నారే. మరి స్టోరీ నేర్చుకుందామా? స్టోరీకి వెళ్ళక ముందు మన హార్ట్స్ని ప్రిపేర్ చేద్దామా పిల్లలు? ఆరాధన చేసినప్పుడు నీ హార్ట్ ఓపెన్ అవుతుందంట. యేసయ్య, అక్క చెప్పే స్టోరీ ఇది నా హృదయంలోకి వెళ్ళాలి యేసయ్య, నా హార్ట్ని ఓపెన్ చేసేయ్యా అని చెప్పి మాకు ఈ సాంగ్ వచ్చిన అక్క వాళ్ళు అన్న వాళ్ళు ఇక్కడ వర్షిప్ చేస్తున్నాం. మీకు సాంగ్ వచ్చినా రాకపోయినా మీరు ఏం చేయాలి తెలుసా? యేసయ్యని ఆరాధించాలి. మరి ఆరాధిద్దామా పిల్లలు? వండి పిల్లలు ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేద్దామా? ఆరాధన చేసుకుందామా యేసయ్యని? ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. మీ హృదయాలు తెరిచి కళ్ళు మూసుకొని దేవుని వైపు చూద్దాం. ప్రతి ఒక్కరు కూడా యేసయ్య నీకు వందనాలయ్యా అని చెప్దామా? అందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆరాధన చేసుకుందాం. అయ్యా వందనాలు, అయ్యా వందనాలు, అయ్యా వందనాలు నీకే. అయ్యా వందనాలు, అయ్యా వందనాలు, అయ్యా వందనాలు నీకే. మృతతుల్యమైన శారా గర్భమును జీవింపజేసిన నీకే. నిరీక్షణే లేని నా జీవితానికి ఆధారమైన నీకే. మృతతుల్యమైన శారా గర్భమును జీవింపజేసిన నీకే. నిరీక్షణే లేని నా జీవితానికి ఆధారమైన నీకే. ఆగిపోవచ్చయ్యా జీవితం ఎన్నో దినములు, అయినా నీవిస్తావయ్యా వాగ్దాన ఫలములు. ఆగిపోవచ్చయ్యా జీవితం ఎన్నో దినములు, అయినా నీవిస్తావయ్యా వాగ్దాన ఫలములు. అయ్యా వందనాలు, అయ్యా వందనాలు, అయ్యా వందనాలు నీకే. అయ్యా వందనాలు, అయ్యా వందనాలు, అయ్యా వందనాలు నీకే. అవమానమెదురైనా అబ్రహాము బ్రతుకులో ఆనందమిచ్చిన నీకే. నమ్మదగిన దేవుడని నీ వైపు చూచుటకు నిరీక్షణించిన నీకే. అవమానమెదురైనా అబ్రహాము బ్రతుకులో
అయ్యా వందనాలు నీకే అయ్యా వందనాలు అయ్యా వందనాలు అయ్యా వందనాలు నీకే ఏసయానికి వందనాలని చెప్దాం. ప్రతి ఒక్కరం కూడా పిల్లలు ప్రతి ఒక్కరం కూడా దేవుని వైపు చూద్దాం. ఏసయ్య, అనేక సార్లు నేను నిర్ణయం తీసుకుంటున్నాను కానీ నిలబడలేకపోతున్నాను. అయ్యా, నీకు ఇష్టమైన బిడ్డగా, నీకు ఇష్టమైన దానిగా, ఇష్టమైన వాడిగా నన్ను చేయు. ఈరోజు నా హృదయాన్ని నీకు సమర్పించుకుంటున్నాను. నీ మాటను పట్టుకొని నేను అడుగుతున్నాను. ఏసయ్య, నాతో మాట్లాడు ప్రభా, నాతో మాట్లాడయ్యా. నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నానని దేవుడు చెప్తున్నాడు. చిన్న బిడ్డ, నీ హృదయం తెరుచుకొని నువ్వు నిజంగా దేవుని వైపు చూడగలిగితే, యేసయ్య నాతో మాట్లాడని నువ్వు అనగలిగితే, ఆయన నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా మాట్లాడదామా, ఆ మాటను చెప్దామా? యేసయ్య నీకు వందనాలు. నీ మాటతో ప్రభా మమ్మల్ని తృప్తిపరచు. ప్రతి చిన్న బిడ్డతోని మాతోని మీరు మాట్లాడమని యేసు నామంలో ఈ ఆరాధన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వెరీ గుడ్ పిల్లలు, మీ అందరూ కూడా ఏసైని ఆరాధిస్తున్నారు. వెరీ 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 గుడ్ పిల్లలు. ఏసైకి మీలాంటి ఆరాధికులు అంటే చాలా చాలా ఇష్టం. మరి మన అందరి ఇష్టమైన స్టోరీ టైం. మరి స్టోరీలో అక్క ఎవరి గురించి చెప్తుంది? ఈ అన్న గురించి చెప్తుందా, అక్క గురించి చెప్తుందా? మిషనరీ స్టోరీయా, జనరల్ స్టోరీయా, బైబిల్ స్టోరీయా? మీకు కూడా నాలుగే డౌట్స్ ఉన్నాయా? ఈ డౌట్స్ అన్ని క్లియర్ అవ్వాలంటే మన స్టోరీ వినేయాలి. మరి స్టోరీ వినేద్దామా? హాయ్ పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. మరి లాస్ట్ వీక్ ఒక మంచి స్టోరీ నేర్చుకున్నారు కదా. ఈరోజు ఇంకొక మంచి స్టోరీ చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చేసాను. మరి మీరు అందరూ వినడానికి రెడీగా ఉన్నారు కదా? ఓకే, జాగ్రత్తగా వినండి. అయితే మరి మీరు ఎప్పుడైనా మీరు రోజు స్కూల్కి వెళ్తున్నారు కదా, అక్కడ మీకు టీచర్స్ ఉంటారు, ప్రిన్సిపల్స్ ఉంటారు, మీకంటే ఎల్డర్స్ ఉంటారు కదా. మరి వారందరికీ మీరు ఒబీడియన్స్ చూపిస్తున్నారా? వారి మాటను మీరు వింటా ఉన్నారా? వారి మాటకు మీరు లోబడుతూ ఉన్నారా? అయితే మరి బైబిల్లో ఒక అంకుల్ ఉన్నారు. ఆ అంకుల్ ఏంటంటే చాలా రిచెస్ట్ పర్సన్ అన్నమాట. చాలా గొప్ప వ్యక్తి, చాలా ధనవంతుడు. అతని క్రింద అనేక మంది పనివాళ్ళు ఉన్నారంట, సర్వెంట్స్ ఉన్నారంట. ఆయన కింద 100 మెంబర్స్ సైనికులు ఉన్నారంట. అంత గొప్ప పర్సను. మరి ఎవరికి లోబడ్డారో మనం చూద్దాం ఈ స్టోరీలో. ఓకే, అయితే యేసు ప్రభు వారు కపెర్నహూము అనే ఒక ప్రాంతంలోనికి వెళ్తూ ఉండగా ఆయన అనేకమైన అద్భుతములు చేయడం మనం చూస్తాము. ఆయన ఏం చేసేవారు తెలుసా పిల్లలు? కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇచ్చేవారు, కళ్ళు కనిపించిన వారికి ఆయన ఇలా ముట్టుకోగానే వాళ్ళ కళ్ళు తెరవబడ్డము, చెవి పనిచేయని వాళ్ళకి ఆయన చెవులు ముట్టుకోగానే వారు మంచిగా వినటము, మరి మాటలు రాని వారు యేసు ప్రభు వారు ఎప్పుడైతే వారికి ప్రార్థించారో వెంటనే వారు మాటలు పొందుకోవడము, ఇలాగ అనేకమైన అద్భుత కార్యములు యేసు ప్రభు వారు చేస్తున్న టైంలో ఆయన కపెర్నహూము అనే ప్రాంతంలోనికి వెళ్ళినప్పుడు ఆయన దగ్గరికి ఒక వ్యక్తి వస్తారంట. ఆ వ్యక్తి పేరు ఏంటంటే ఆయన ఒక శతాధిపతి. ఎవరు? శతాధిపతి అని ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తారు తెలుసా పిల్లలు? ఆ శతాధిపతి దగ్గర అనేక మంది సర్వెంట్స్ ఉన్నారని చెప్పాను కదా. అందులో ఒక సర్వెంట్కి హెల్త్ బాగోదంట, పెరాలసిస్ వచ్చిందంట. ఏమొచ్చింది? పక్షవాయువు అనే వ్యాధితో ఆ సర్వెంట్ బాధపడుతూ ఉన్న టైంలో ఆయన ఏం చేస్తాడంటే, ఈ రిచెస్ట్ పర్సన్, ఈ శతాధిపతి, ఈ గొప్ప వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా పిల్లలు? యేసు ప్రభు దగ్గరికి వస్తారంట. యేసయ్యా, మరి నువ్వు చాలా అద్భుతములు చేస్తావు, నేను విన్నాను, నిన్ను నమ్ముతా ఉన్నాను, నువ్వు గొప్ప దేవుడు అని, నువ్వు ఎలాంటి దాన్నైనా స్వస్థపరచగలవని, ఎలాంటి కార్యమైనా నువ్వు చేయగలవని నేను నమ్ముతున్నాను అని చెప్పి ఆ వ్యక్తి చెప్తా ఉన్నాడు. అయితే మరి ఈరోజు నువ్వు నమ్ముతున్నావా యేసు ప్రభుని? మరి ఆ శతాధిపతి ఎలాంటి విశ్వాసం అయితే దేవుని మీద చూపిస్తూ ఉన్నాడో, ఈరోజు నువ్వు అలాంటి విశ్వాసాన్ని దేవుడి మీద చూపిస్తూ ఉన్నావా? మరి మీకు చాలా ట్రబుల్స్ ఉండొచ్చు. ఏంటి? నాకు ఈ సబ్జెక్ట్ రాదక్క, నాకు ఈ ఎగ్జామ్ ఉందక్క, నాకు ఇది తెలియట్లేదక్క, ఎలా చేయాలో, నాకు ఈ మ్యాథ్స్లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయక్క, ఇది నాకు అర్థం కావట్లేదు అన్నావు అనుకుంటా ఉన్నావేమో. నువ్వు ఎప్పుడైతే యేసయ్య దగ్గరికి వస్తావో, యేసయ్య ఏదైనా చేయగల సమర్థుడు. మనకు అసాధ్యమైనవి కూడా దేవునికి సాధ్యం చేయగల దేవుడు మన దేవుడు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే యేసయ్య దగ్గరికి వచ్చి, యేసయ్య నాకు ఇది కష్టంగా ఉంది ప్రవ్వా, నాకు ఇది సహాయం చేయండి ప్రవ్వా, నువ్వు ఇది చేయగల దేవుడు యేసయ్య, నువ్వు జ్ఞానం దయచేయండి ప్రవ్వా, నాకు ఈ సమస్య ఉంది, దీని నుండి నన్ను విడిపించండి ప్రవ్వా అని నువ్వు ఎప్పుడైతే దేవుడి దగ్గర ప్రార్థన చేస్తావో, దేవుడు ఖచ్చితంగా దాన్ని సాధ్యపరిచే దేవుడు.
నువ్వేం చేయాలి తెలుసా? దేవుని యందు సంపూర్ణంగా విశ్వాసం ఉంచాలి. దేవుణ్ణి పూర్తిగా నమ్మగలిగితే దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. మరి మనం వాక్యం నేర్చుకున్నాం కదా, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యము అని. అలాగే నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో దేవుడు దాన్ని ఖచ్చితంగా కార్యం చేయగల దేవుడు మన దేవుడు. అయితే ఈ శతాధిపతి దేవుని దగ్గరకు వచ్చి, శతాధిపతి తను చాలా గొప్ప వ్యక్తి, కానీ తనకున్న డబ్బును బట్టి కానీ, తన కింద ఉన్న సైనికులను బట్టి కానీ, తనకున్న సమస్తం బట్టి తను గర్వించలేదంట. ఈరోజు మన దగ్గర ఒక మంచి బాక్స్ ఉందనుకోండి, మనం ఏం చేస్తాం? అరే నీ దగ్గర బాక్స్ లేదు చూడు, నా దగ్గర మంచి బాక్స్ ఉంది అని చెప్పి మనం గర్వపడతాము. లేదంటే వేరే వాళ్ళ దగ్గర ఉన్నది, మన దగ్గర ఉన్నది వేరే వాళ్ళ దగ్గర లేనప్పుడు మన అమ్మాయి గొప్పగా మనం ఫీల్ అవుతాం. కానీ ఈ అంకులైతే తను తాను తగ్గించుకొని తన సర్వెంట్కి బాగాలేదని చెప్పి యేసు ప్రభు దగ్గరికి రావడం మనం చూస్తాం. మనకున్న దాన్ని బట్టి మనము గర్వించకూడదని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. మనల్ని మనం తగ్గించుకునే వారిగా ఉండాలని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. అయితే మరి ఎప్పుడైతే మనం దేవునికి లోబడతామో దేవుడు మన జీవితంలో ప్రతి దాన్ని సాధ్యపరుస్తాడు. మనకు కావాల్సిన సమస్తము దేవుడు మనకి ఇస్తాడు. మరి శతాధిపతి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ యేసు ప్రభు గారు ఏం చెప్తారు తెలుసా? నేను మీ ఇంటికి వస్తాను, మీ దాసునికి నేను ప్రార్థన చేస్తాను, ఆయన నేను స్వస్థపరుస్తాను అని చెప్పి శతాధిపతితో దేవుడు చెప్తాడు. కానీ శతాధిపతి ఏమంటాడు తెలుసా? ప్రవ్వా, నా దగ్గర చాలామంది సైనికులు ఉన్నారు, నేను గొప్ప గ్రేట్ పొజిషన్లో ఉన్నాను, కానీ నువ్వు మా ఇంటికి రావడానికి నేను యోగ్యుడిని కాను, నేను పాత్రుడిని కాను, ఎందుకంటే నువ్వు చాలా గొప్ప దేవుడివి, నువ్వు చాలా మంచి దేవుడివి అని చెప్పి దేవుని గురించి తను చెప్తా ఉన్నాడు. నిజమే ప్రభు, నిజమే తెలుసా పిల్లలు, మనం కలిగి ఉన్న దేవుడు చాలా గొప్ప దేవుడు, మన దేవుడు చాలా మంచి దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు మన దేవుడు. కాబట్టి మనము దేవుని దగ్గర మనం ఎప్పుడు కూడా తగ్గించుకోవాలి. ఆయన యందు సంపూర్ణంగా నమ్మకం కలిగి ఉండాలి. మనం అందరం కూడా దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి అని చెప్పి దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అయితే ఆ శతాధిపతి ఆ మాట చెప్పినప్పుడు యేసు ప్రభు చెప్తాడు, నువ్వు చాలా గొప్ప విశ్వాసివి, ఇంత గొప్ప విశ్వాసం నేను ఎవరిలో కూడా చూడలేదు, నీ విశ్వాసం చాలా గొప్పది అని చెప్పి చెప్తాడు. శతాధిపతి ఇంకో మాట అంటాడు పిల్లలు, ఏమని తెలుసా? నువ్వు ఇక్కడి నుంచి చెప్పు ప్రభువా, చాలు, నువ్వు నా దాసుడు స్వస్థపరచబడాలి అని నువ్వు ఇక్కడి నుంచి ఒక మాట పలుకు, అక్కడ మా ఇంట్లో ఉన్న నా దాసుడు స్వస్థపరచబడతాడు, కాబట్టి నువ్వు మా ఇంటికి రానవసరం లేదు, ఇక్కడ నుండే నువ్వు చెప్పు చాలు అని చెప్పి చెప్తాడు. నిజమే కదా పిల్లలు, మనం చాలామందిని అనుకుంటాం, గొప్ప గొప్ప సేవకులను చూసినప్పుడు వాళ్ళ మీద చెయ్యాలి, వాళ్ళు నాకు ప్రార్థన చేయాలి అనుకుంటాం. కానీ మనం ప్రార్థన చేసిన దేవుడు వింటాడు, మనం అడిగింది కూడా దేవుడు ఇస్తాడు. అలాగే యేసు ప్రభు తను చూసి చాలా షాక్ అయ్యి, నువ్వు నిజంగా చాలా గొప్ప విశ్వాసం కలిగిన వాడివి, నేను నీ దాసుని కొరకు స్వస్థపరమని నేను ప్రార్థన చేస్తాను, నీ దాసుడు స్వస్థపరచబడతాడు అని చెప్పి తను చెప్పినప్పుడు వెంటనే ఆ క్షణంలోనే తన దాసుడు స్వస్థపరచబడడం మనం చూస్తాం. అయితే శతాధిపతి ఇంటికి వెళ్ళగానే తన దాసుడికి ఉండే పెరాలసిస్ అంతా కూడా పోతుంది అనమాట. తను చక్కగా నడిచినప్పుడు శతాధిపతి ఆ దాసుడిని అడుగుతాడు, ఏమనంటే, నువ్వు ఎప్పుడు స్వస్థపరచబడ్డావు అంటే, నేను ఈ టైంలో స్వస్థపరచబడ్డాను, ఈ టైంలో నేను హీల్ అయ్యాను అని చెప్పి ఆ దాసుడు చెప్పినప్పుడు అదే టైంలో యేసు ప్రభు వారు శతాధిపతితో చెప్పడం జరుగుతుంది. అక్కడ యేసు ప్రభు వారు మాట చెప్పగానే ఇక్కడ ఇంట్లో ఉన్న దాసుడు ఏమవుతాడు? హీల్ అవుతాడు. అలాగే మనము దేవుణ్ణి ప్రార్థించినప్పుడు, దేవునిలో పూర్తిగా విశ్వాసం కలిగి ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప గొప్ప కార్యములు చేయడం మనం చూస్తాము. ఈరోజు మనం అపనమ్మకంతో ఉన్నామేమో, దేవుడిని అడుగుదాం, ప్రవ్వా నాకు నీ అందు పూర్తిగా విశ్వాసించే కృపను నాకు దయచేయించు ప్రవ్వా అని చెప్పి దేవునికి ప్రార్థన చేద్దాము. పిల్లలు అందరూ కళ్ళు మూసుకొని యేసయ్యతో చెప్దాం, యేసయ్యా, శతాధిపతి కలిగి ఉన్న ఆ గొప్ప విశ్వాసాన్ని నాకు కూడా దయచేయండి ప్రవ్వా అని చెప్పి అందరం చెప్దాం. అందరూ కళ్ళు మూసుకొని పిల్లలు ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, నీకు వందనములు రాజా, దేవానికి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. నిజమే దేవా, మేము ప్రవ్వా నీ అందుకు సంపూర్ణంగా తండ్రి విశ్వాసం ఉంచలేకపోతా ఉన్నాం, దయతో క్షమించండి. మరి శతాధిపతి ఎంత గొప్ప విశ్వాసాన్ని ప్రవ్వా చూపించాడో అంత గొప్ప విశ్వాసాన్ని చూపించే కృపను మాకు మీరు దయచేయండి. అట్టి విశ్వాసంతో మిమ్మల్ని మేము నమ్మడానికి మీరు మాకు కృప చూపించమని అడుగుచు. మా జీవితంలో మీరు సమస్తము చేయగల దేవుడు వారిని మేము నమ్మచ్చు. సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లించుకుంటూ యేసు నామములో ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.
వావ్, ఎంత బాగుంది కదా పిల్లలు స్టోరీ. నేనైతే చాలా బ్లెస్ అయ్యాను. మీరు బ్లెస్ అయ్యారా పిల్లలు? సరే, ఇప్పుడు ఏంటి? ఎస్, యాక్టివిటీ టైం. మీకు యాక్టివిటీస్ నచ్చుతున్నాయి పిల్లలు? మ్యాజిక్స్ నచ్చాయా? లెర్న్ ఫ్రమ్ ఆబ్జెక్ట్ నచ్చిందా? ఇంకేమున్నాయి? స్కిట్స్ నచ్చుతున్నాయా? ఎస్, మీకోసం పప్పెట్ షోస్ ఇంకా ఇలా చాలా చాలా ఉన్నాయి. మీకు ఇంకేం కావాలి పిల్లలు? కావాలి అంటే కామెంట్ చేయండి, అక్క ఇది కావాలని. మేము ఖచ్చితంగా దానికోసం మేము చేయడానికి ట్రై చేస్తాం పిల్లలు. మరి యాక్టివిటీ ఏంటో చూసేద్దామా? హాయ్ పిల్లలు, మరొక మ్యాజిక్ చేయడానికి మీ దగ్గరికి వచ్చాను. సరేనా? నా దగ్గర 3 గ్లాసులు ఉన్నాయి. ఇది ఏమిటంటే దేవుడు ఎలా ఉంటాడు? తెల్లగా ఉంటాడు. తెల్లగా అంటే ఇలా ఉంటాడు అన్నమాట. చక్కగా తెల్లగా ఉంటాడు దేవుడు. మనుషుడు కూడా తన స్వరూపంగానే సృజించాడు కాబట్టి మనుషుడు కూడా తెల్లగానే ఉంటాడనమాట. ఉంటే ఇతను కూడా తెల్లగానే ఉండేవాడు, కానీ తన పాప స్వభావం వల్ల నల్లగా మారిపోయాడు. ఇలాగా బ్లాక్గా మారిపోయాడు. ఈ స్నేహితుడితో ఇతను చట్టాపట్టాలు వేసుకుని చక్కగా తిరుగుతున్నాడు కానీ దేవునికి దూరంగా అయిపోతున్నాడు ఈ అబ్బాయి. అయిపోతుంటే కనీసం దేవుని దగ్గరికి వెళ్ళి నేర్చుకుందాము, తెలుసుకుందాము, దేవుడి గురించి తెలుసుకుందాం అనే ఆశ ఉన్నప్పటికీ ఈ చెడు స్నేహితుల వల్ల, సినిమాలు, షికార్లు, వీటి వల్ల దేవుణ్ణి దూరం చేసుకుని ఇతనితో కలడం వల్ల ఈ అబ్బాయి ఎలా తయారయ్యాడంటే, చూడండి నాన్న, ఈ అబ్బాయి కూడా బ్లాక్గా ఇతనిలాగే తయారైపోయిన తర్వాత ఇతను ఏమిటి ప్రభువా, నాకు ఇలాగ అయిపోయింది నా పరిస్థితి అని అనుకుంటున్నాడు, కానీ దేవుని దగ్గర రాలేకపోతాడు. అప్పుడు మన సండే స్కూల్కి వచ్చిన తర్వాత సండే స్కూల్ టీచర్ కనపడి, నాన్న నువ్వు ఎందుకు ఇలా పాడైపోతున్నావు, దేవుని దగ్గర రా, దేవుని నీలో తీసుకో, దేవునిలో నీలో వస్తే నీ పాప స్వభావం అంతా పోయి నూతన స్వభావం వస్తుందని చెప్పగానే ఈ అబ్బాయి వెంటనే ఏం చేశాడంటే, అయ్యో ప్రభా, నేను చాలా తప్పు చేశాను, నేను నీకు దూరంగా వెళ్ళిపోయి చెడు స్నేహితుల వల్ల, చెడు స్వభావం వల్ల నేను బ్లాక్గా తయారైపోయి ఇంత దారుణంగా తయారైపోయిన ప్రభా అని దేవుణ్ణి తన శరీరంలోకి ఆహ్వానించాడు. చూద్దామా, దేవుడు మనలోకి వస్తే ఎలాగైపోతాం మనం? దేవుడు మనలో రాగానే మనం కూడా దేవునిలాగా తయారైపోం. దేవునిలో తయారైపోతే మనం బాధపడకూడదు. అప్పుడు ఏం చేయాలంటే, మన ఎప్పుడైతే పాప స్వభావం గల స్నేహితుడు ఉన్నాడో వాడిని కూడా దేవుడు అంటే ఏమిటో రుచి తెలియపరిచి అతన్ని దేవుని వైపు మళ్ళించి దేవునిలోకి నడపాలన్నమాట. ఇప్పుడు ఇతను ఈ పాప స్వభావం గల స్నేహితుడి దగ్గరికి వెళ్ళి, ఒరే నేను నేర్చుకున్నది ఇది అని వెంటనే ఇతన్ని మంచి బుద్ధులు చెప్పగానే ఇతను ఎలా మారిపోయాడంటే, చూసారా నాన్న, ఈ 3 కూడా తెల్లగా అయిపోయాయి. మనం ఎప్పుడైతే దేవునిలో ఏకమవుతామో మనం అంతా చక్కగా తెల్లగా ఉంటాం. ఒకవేళ కానీ చెడు స్నేహితుల వల్ల ఉంటే ఇలాగే బ్లాక్గా భయంకరంగా ఉంటాం. కాబట్టి పిల్లలు చూశారు కదా, ఈ మ్యాజిక్ ద్వారా మీరు ఏం నేర్చుకున్నారో? చెడు స్నేహితుల వల్ల ఉండడం వల్ల మనం జీవితం భయంకరంగా ఉంటుంది. అదే దేవుని మన జీవితంలో ఆహ్వానిస్తే మనం సంతోషంగా ఆనందంగా ఉంటాం. కాబట్టి పిల్లలు మీరు ఆ దేవుణ్ణి మీ సొంత రక్షగా అంగీకరిస్తారు కదా? ఓకేనా? బాయ్. వావ్, యాక్టివిటీ నచ్చింది కదా పిల్లలు? ఇప్పుడు మీ అందరి కోసం బర్త్డే విషెస్ టైం. సో మీలో ఎవరైనా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటే విషింగ్ యూ వెరీ హ్యాపీ బ్లెస్డ్ బర్త్డే పిల్లలు. గాడ్ బ్లెస్ యూ విత్ ద బెస్ట్. సరే పిల్లలు, ఈ ప్రోగ్రామ్ మీకు నచ్చిందా? మీరు బ్లెస్ అయ్యారా? మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకుంటున్నారా? షేర్ చేస్తూ ఒకవేళ సండే చూడడం అవ్వకపోయినా సరే వీక్లో ఎప్పుడో ఒకసారి మీరు ఖచ్చితంగా టైం పెట్టుకొని చూడండి, నేర్చుకోండి, బ్లెస్ అవ్వండి పిల్లలు. సో మన ఫైనల్ ప్రేయర్తో మనం ఈ ప్రోగ్రామ్ని ఎండ్ చేసుకుని మన న్యూ వీక్ని ఒక గొప్ప బ్లెస్సింగ్ ఉండడానికి చూద్దామా పిల్లలు? సో మనం మధ్య ప్రేయర్ చేయడానికి అక్క రెడీగా ఉన్నారు. మనం కూడా అక్కతో కలిసి ప్రేయర్ చేద్దామా? హాయ్ పిల్లలు, ప్రైజ్ ది లార్డ్ అందరికీ. మరి ప్రోగ్రామ్ అందరికీ నచ్చింది కదా? ఈ సండే స్కూలు మరి చూసి బ్లెస్ అయిన ప్రతి ఒక్కరు కూడా మరి అందరూ కూడా యేసే బిడ్డలుగా పిలువబడుతున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో మనం ప్రేయర్ చేసుకుందాం కళ్ళు మూసుకొని. ప్రేమగల దేవా, కృపగల తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను యేసయ్య. ఇదిగో తండ్రి ప్రభా, ఈ యొక్క సండే స్కూల్ ప్రోగ్రాం ద్వారా ప్రభా, ఇదిగో తండ్రి ఈరోజు లెసన్ విని నాయన ప్రభా, ఎవరైతే నాయన నిర్ణయం తీసుకున్నారో ఆ ప్రతి చిన్న బిడ్డని మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. నాయన తండ్రి, మిమ్మల్ని నాయన ప్రభా సొంత రక్షకునిగా ఏ బిడ్డలైతే నాయన ఈరోజు అంగీకరించారో అయా వారితో నాయన మీరు ఉండి నడిపించండి. వారు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పనిలో మీ సహాయం దయచేయండి అయా. ఈ రోజు నుంచి ఒక బెస్ట్ ఫ్రెండ్గా ప్రభా, అయా తండ్రి ప్రభా,
మరి మీరుండి నడిపించమని అడుగుతున్నాను. ఈరోజు నాయన ప్రభా తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ప్రభా వారి హృదయంలో స్థిరపరచమని అడుగుతున్నాను. అయ్యా తండ్రి ప్రభా, మీరే నడిపించి మహిమను పొందమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అమేన్. పిల్లలు, సో ఎవ్రీ వీక్ 4 PM జీసస్ కాల్డ్ ఎ లిటిల్ చైల్డ్ ఛానల్లో మేము మీకోసం రెడీగా ఉన్నాం. మీరు మా కోసం రెడీగా ఉన్నారా పిల్లలు? సో రెడీగా ఉండాలంటే మీరు బైబిల్ రెడీ చేసుకొని మాతో కలిసి పాటలు పాడండి, కలిసి ఆరాధించండి, స్టోరీ నేర్చుకోండి, మెమరీ వర్స్ నేర్చుకోండి. మేము చేసిన యాక్టివిటీస్ మీరు కూడా చేసి మీ ఫ్రెండ్స్ దగ్గర సండే స్కూల్స్లో, ట్యూషన్స్లో అన్నిట్లో నేర్పించండి. సో నెక్స్ట్ వీక్ మేము రెడీగా ఉంటాం. మీరు రెడీగా ఉంటారు పిల్లలు? ఈ వీక్ అంతా గాడ్స్ ఫైనెస్ట్ బ్లెస్సింగ్స్ అని మీ మీద ఉండాలి, ప్రొటెక్షన్ మీ మీద ఉండాలని మేము ప్రేయర్ చేస్తున్నాం పిల్లలు. గాడ్ బ్లెస్ యూ.